హలో మా నిన్న భైరవం మూవీ చూశాను. మూవీ ఎలా ఉందనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. భైరవం స్టారింగ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ అండ్ నారా రోహిత్. సో ఈ ముగ్గురు కాంబినేషన్లో వచ్చిన ఫిలిం ఇది ఎలా ఉంది ఏందనేది మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్లీ మూవీ యొక్క పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. మూవీలో నెగిటివ్స్ గురించి మాట్లాడాలంటే అక్కడక్కడ యాక్టర్స్ యొక్క లిప్ సింక్ మిస్ అయింది అండ్ అలాగే స్టోరీ యొక్క ప్లాట్ లైన్ అది చాలా రొటీన్గా అనిపించింది. అండ్ మూవీ యొక్క పాజిటివ్స్ విషయానికి వస్తే బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ అండ్ మంచు మనోజ్ నెయిల్డ్ ఇట్. వాళ్ళకి పడాల్సిన సీన్స్ పడ్డాయి. కమర్షియల్ వేలో చాలా బాగా హ్యాండిల్ చేశారు డైరెక్టర్ వాళ్ళని. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఎస్, మూవీకి ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్లలో ఎలివేట్ చేయడానికి చాలా యూస్ఫుల్ అయింది. మూవీకి మెయిన్ థింగ్ ఏంటంటే మంచు మనోజ్కి, నారా రోహిత్కి వీళ్ళిద్దరికైతే సమానంగా ఈక్వల్గా పడ్డాయి సీన్స్. సో కమర్షియల్ ఎలిమెంట్స్, ఫైట్స్, డైలాగ్స్ అన్నీ A to Z అన్నీ వాళ్ళకి ఈక్వల్గా పడ్డాయి. సో అదొకటి. అండ్ మూవీకి బ్యాక్ బోన్ ఎవరంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఆయనకి కొన్ని సీన్స్ పడ్డాయండి. చాలా తక్కువ సీన్స్ ఉంటాయి ఆయన ఎలివేట్ కావడానికి చాలా తక్కువ సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్లలో మాత్రం మీకు ఎవరు కనబడరు, ఓన్లీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాత్రమే కనబడతాడు. సో అంత పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఈ సో కాల్ రివ్యూ రైటర్స్ వాళ్ళు ఇచ్చే రివ్యూస్ని చూసి మీరు మాత్రం సినిమాకి వెళ్ళకుండా ఉండకండి. మూవీ బాగుంది, తప్పకుండా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. సో ఇది మా వాటికి వీడియో. ఇది నా రివ్యూ అయితే కాదు, జస్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే మూవీతోనని మాత్రమే షేర్ చేసుకున్నాం మీతోని. ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.